నిన్న ఒక అర్జెంట్ పనిపడి మా తిరకాసుకు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్లు పెట్టినా రెస్పాన్స్ లేదు. మరి ఏ ఇన్వెస్టిగేషన్ స్టోరీలో బిజీగా ఉన్నాడో, ఏ బ్రేకింగ్ న్యూస్ కోసం తిరుగుతున్నాడో మా తిరకాసు అన్న. తిరకాసు, తిరకాసు అనియా, తిరకాసు, తిరకాసు అనియా, ఇక్కడ నేను ఇక్కడ పిలుస్తుంటా అటు ఇటు చూస్తావే. ఏంది జోగన్న అట్టారిచావా? జోసుకున్నానా? తిరకాసనియా, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నిన్న రాత్రి టీవీలో ఉള്ള బోలే బాబా హాలీ బాబా మధ్యలో గుడుగుడు బాబా అనే ఓ మలయాళం సినిమా చూసుకుంటా ఇంట్లోనే ఉన్నాను జోగన్న. భలే ఇంట్రెస్టింగ్ గా ఉందా నా సినిమా. నువ్వు కూడా చూడు ఇంటికి పోయిన తర్వాత. ఈ మధ్య నీకు అసలు బాధ్యత లేకుండా పోతున్నాను. ఏమైంది జోగన్న? నిన్న రాత్రి 1 గంటకు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. రాత్రి 1 గంటకా? ఓహా, గుర్తొచ్చిందనో. ఆ టైంకి నేను కూరగాయల కోసం బజారుకి పోయానా. ఏంటి? కూరగాయలు కొనడానికి బజారుకి పోయా. ప్రకాశనియా, ఏంటి తమాషాలు చేస్తున్నావా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నేను? అవును జోగన్న, నిజమా? నీ మీద ఒట్టా? తెచ్చావా మరి కూరగాయలు? లేదన్నా, మార్కెట్ మూసేసింది. మరేంటి చేసావు? సరే, కూరగాయలు దొరకలేదు కదా, టీ అన్నా తాగొద్దామని ఆ పక్క వీధికి పోయానన్నా. మరి తాగేవా టీ? లేదన్నా, అక్కడ కూడా టీ కొట్టు బంద్ చేసిందా. బుద్ధున్నాడు ఎవడన్నా రాత్రి 2 గంటల కూరగాయలకు వెళ్తాడా? ఏందమ్మా అట్ట మాట్లాడతాడు ఆయన? రాత్రి 2 గంటలకి జనాలు క్యూలో నిలుచుకొని ఓట్లేస్తే తప్పు లేదు, కానీ నేను కూరగాయలకు వెళ్తే మాత్రం తప్ప. అర్థం పర్థం లేకుండా మాట్లాడబాకనా. ఓహో, అలా వచ్చావా? సరే జోగన్న, ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? ఇంకిప్పుడే వెళ్తావులే. ఇక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఆ ఇన్సిడెంట్. 300 కిలోమీటర్ల? జస్ట్ 300 కిలోమీటర్స్ అయితే ఏమన్నా అరగంటలో పోయి వచ్చేస్తా. ఏంటి 300 కిలోమీటర్లు అరగంటలో వెళ్ళిపోతావా? ఎలా వెళ్తావు? అబ్బా, అన్నీ ఈయనకి వివరంగా చెప్పాలమ్మా. 16 సెకండ్లలో ఒక్కొక్కరు 2 ఓట్లు వేసి వచ్చేసారంట కదనా. నేను కూడా అలాగే పోయి అరగంటలో తిరిగి వచ్చేసేస్తా వార్త తీసుకొని. నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఏం అర్థమైంది జోగన్న? నువ్వు ఆ ఏపీ ఎన్నికలు గోల్మాల్ గోవిందం ఎపిసోడ్ అడ్డం పెట్టుకొని పని ఎగ్గొడదామని చూస్తున్నావు కదా. మరి లేకపోతే ఏంది జోగన్న? అర్ధరాత్రి ఫోన్ చేసి అక్కడికి పో ఇక్కడికి పో అని సతాయిస్తా ఉంటావా? ప్రశాంతంగా సినిమా చూసుకోనివ్వు, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివుగా నన్న. ఏంటి నా పైన సెటైర్లు వేస్తున్నావా? చూస్తున్నా జోగన్న, ఏంటి? అలీబాబా 40 దొంగలు సినిమా చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అనా. నాకు తెలియక అడుగుతానా, ఆ అలీబాబాకి ఈ బోలా బాబాకి ఏమన్నా చుట్టరికం ఉందంటావా? నాకు తెలదు. ఇప్పుడు ఆ 40 మంది దొంగలు ఎక్కడికి పోయి ఉంటారంటావు? తిరకాసనియా, నీకు దండం పెడతాను, ఇంకా నన్ను వదిలేయి. సరేనా, నువ్వు నన్ను వదిలేయనా. నేను బోలే బాబా అలీబాబా మధ్యలో గుడుగుడు బాబా సినిమా సెకండ్ పార్ట్ చూసి వస్తానన్నా. రేపు ఆఫీస్కి రాను, వస్తా అయితే.